హాయ్ అండి, నేను మీ శ్యామలాని. ఈరోజైతే శ్రీకాకుళంలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర గుడికి అయితే వచ్చానండి. దీనిని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించిన పంచలింగాల్లో ఇదొక లింగం అండి. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు బంధనాసనం చూడలేక బలరాముడు తీర్థయాత్రకై బయలుదేరను. బలరాముడు వింధ్య పర్వతము దాటి దండకారణ్యములు అధిగమించి మాధవనంలో పద్మనాభ పర్వతం ప్రాంతంలో నివసించుచుండును. ఇక్కడ ప్రాంత ప్రజలు కరువు కాటకముతో చాలా బాధపడుతున్నాను. ఈ కరువు కాటకం నుంచి ఇక్కడ ప్రజలు విముక్తి పొందించమని బలరాముని కోరగా తన చేతిలో ఉన్న ఆయుధము హలం చేత, అదేనండి మన నాగలి చేత భూమి నుంచి గంగను పైకి తెప్పించారు కనుక ఇక్కడ ఏర్పడిన నాగల నుంచి ఉద్భవించిన నది కనుక నాగావాలని పిలుస్తారు. ఇక ఈ నాగావళి నదిన ఆనుకొని 5 లింగాలను అయితే బలరాముడు ప్రతిష్ఠించాను. అవి ఒకటి ఒడిస్సా దగ్గరున్న రాయగడ దగ్గర పాయకపాడులో పాయకేశ్వర స్వామి అని, రెండోది పార్వతీపురంకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంప గ్రామంలో సోమేశ్వర స్వామిని, మూడవది పాలకొండకు దగ్గరలో ఉన్న సంగం గ్రామంలో సంగమేశ్వర స్వామి, నాలుగవది శ్రీకాకుళం పట్టణం నందు రుద్రకోటేశ్వర స్వామిని, మూడవది కల్లేపల్లి గ్రామం నందు మణి నాగేశ్వర స్వామి ప్రతిష్ఠించారు. ఈ శ్రీకాకుళంలో వెలిసిన స్వామినే ఉమారుద్ర కోటేశ్వరుడుగా పిలుస్తారు. ఈ ఉమారుద్ర కోటేశ్వరుని దేవతలందరూ వచ్చి దర్శించుకుని వెళ్ళుచుండెను. ఆ విధంగా ఇంద్రుడు కూడా ఇక్కడే రుద్రకోటేశ్వరుడిని దర్శించడానికి వచ్చేటప్పుడు ఇంద్రుడు వచ్చే టైంకి కాలాతీతం అయింది కనుక స్వామివారి దర్శనానికి ద్వారపాలకులైన నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు అడ్డుకొనెను. దీనికి ఇంద్రుడు వాళ్ళతో ఘర్షణకు దిగెను. దీనితో నందీశ్వరుడు కోపం వచ్చి ఇంద్రుడిని తన 2 కొమ్ములతో పర్లాంగ దూరం విసిరివేయగా అతను పడిన స్థలాన్నే ఇంద్రపుష్కరిణి అని పిలుస్తారు. అక్కడ పడిన వెంటనే ఇంద్రుడి తలక సర్వశక్తులు కోల్పోయాను. దాంతో సూర్యభగవాన్ని ప్రార్థన చేయగా సూర్యభగవాన్ ప్రత్యక్షమై నీ చేతిలో ఉన్న వజ్రాయుధంతో నువ్వు పడిన చోటు తవ్వమని చెప్పగా అక్కడ సూర్యభగవాను విగ్రహం అయితే ఆయనకు దొరికింది. విగ్రహం దొరికిన చోటే ఆయన ఆలయం నిర్మించెను. అదే ఇప్పుడు మనం చూస్తున్న అరసవిల్లి. ఉమారుద్ర కోటేశ్వర గుడి సుమారు 5000 సంవత్సరాల క్రితందండి. ఈ దేవాలయం మన శ్రీకూర్మం దేవాలయంకి ఉపదేవాలయంగా కూడా చెప్తారు. ఈ గుడిలో గంటలు ఇంకా నందీశ్వరుడు ప్రథమ ఆకర్షణగా కనిపిస్తారు. ఈ ఆలయంలో ప్రవేశించిన వెంటనే మనకి సిద్ధి వినాయక కనిపిస్తారు. తర్వాత సీతారామ సమేత రాముడి ఎడమ తొడపై కూర్చున్న ఏకశిలా విగ్రహం అయితే సీతారాములు కనిపిస్తారు. ఈ విగ్రహాన్ని మనం చూస్తుంటే మనం భద్రాచలంలో ఉన్న విగ్రహమే గుర్తు వస్తుంది. తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి కూడా మనకి ఇక్కడ లోపల చూడవచ్చు. ఉమారుద్ర కోటేశ్వరుడికి కుడి ఎడమ వైపు శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు మనం చూడవచ్చు. ఎంతో కలకలలాడుతున్న రాజరాజేశ్వరి దేవిని కూడా మనం లోపల ఉపాలయంలో చూడవచ్చు. ఇంకా శ్రీ భక్త ఆంజనేయ స్వామిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ గుడి కోసం చాలామందికి తెలుసండి, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పక ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. చాలా మంచిదండి. ఇక్కడ దర్శనం కాశీలో విశ్వేశ్వర స్వామి దర్శనంతో సమానంగా చెప్తారండి. లోపలికైతే మన నవగ్రహాలు కూడా చూడవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా నాగావళి నది తీరం ఉంది. ఇక్కడ కనిపిస్తున్న కొలను ఇదేనండి ఇంద్ర పుష్కరిణి. ఇది అరసవిల్లిలో ఉంది. అరసవిల్లిలో ఇంద్రుడు ప్రతిష్ఠించిన సూర్యభగవాను గుడి అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.